అందరికీ నమస్తే. సోషల్ మీడియాలో గత 4 రోజుల నుంచి ఒక టాపిక్ పైన చాలా కాంట్రవర్సీ జరుగుతుంది. మన భారతదేశంలో అనవసరమైన దానిపైన బాగా ఫోకస్ చేస్తారు. అవసరం దానికన్నా అది పక్కోడి జీవితమైనా, పక్కోడి నమ్మకమైన, ఇంకా పక్కోడి సంబంధించిన ఏదైనా. అసలు కాంట్రవర్సీ జరిగింది ఆడవారి దుస్తులపైన రకరకాల మనుషులు ఇన్వాల్వ్ అయ్యారు, ఒక అభిప్రాయాలు చెప్పినారు. అసలు ఈ కాంట్రవర్సీ మధ్యలో హిందూ ధర్మం ఎందుకు వచ్చింది, ఒక మతం గురించి ఎందుకు వచ్చింది, భారతదేశం గురించి ఎందుకు వచ్చింది, కల్చర్ గురించి ఎందుకు వచ్చింది, సాంప్రదాయం గురించి ఎందుకు వచ్చింది, సంస్కృతి గురించి ఎందుకు వచ్చింది. ఎవడైనా సరే ఓవర్నైట్ స్టార్ అవ్వాలనుకున్నా, ఎవడైనా సరే కొంచెం తొందరగా ఫేమస్ అవ్వాలనుకున్నా ఒకే ఒక టాపిక్ హిందూ ధర్మం. ఆ ధర్మం పైన ఇష్టమైనట్టు మాట్లాడితే, ఆ మనుషుల పైన ఇష్టమైనట్టు మాట్లాడితే, ఎవరైతే హిందూ ధర్మాన్ని అనుసరిస్తారో వాళ్ళపైన, హిందూ ధర్మం పైన, హిందూ దేవీ దేవతలపైన ఇష్టానుసారంగా వాక్యాలు వదిలితే వాడు ఓవర్నైట్ స్టార్ అవుతాడని చెప్పేసి నమ్మకం. ఎందుకు చెప్పనా, ఈ హిందూ ధర్మంలో సో కాల్డ్ సెక్యులర్స్ మాత్రమే ఉంటారు, వేరే ధర్మంలో ఉండరు. ఎందుకో వేరే వాళ్ళ మీద ఎందుకు మాట్లాడారో తెలుసా? ఒకవేళ మాట్లాడితే ఇంటికి వచ్చి మరి డిక్కి బజాయించిపోతారనే భయం వల్ల ఉంటుంది. ఆ యూనిటీ ఒక మతంలో లేకపోతే సిగ్గుచేటు. అరే ఇదంతా ఎక్కడ జరిగింది? ఒక ఈవెంట్లో ఒక హీరోయిన్ వచ్చేసి ఆమె దుస్తులు వేసుకున్న దుస్తుల ద్వారానో, లేకపోతే ఆమె ఇద్దరు బాడీగార్డ్ని పట్టుకొని వచ్చి ఒక ఈవెంట్లో పార్టిసిపేట్ చేసింది. ఆ ఈవెంట్లో అక్కడ ఉన్నటువంటి యూత్ ఎవరైతే ఉంటారో చూడక హీరోయిన్ దగ్గర నుంచి చూస్తారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళందరూ ఎగబడిరో, లేకపోతే అది 100% తప్పే. కాకపోతే అక్కడ తప్పు ఎలా జరిగింది, చూసే కళ్ళలో ఉండే అని చెప్పేసి మీరు అంటున్నారు తప్ప 100% కరెక్టే. కానీ ఆ చూసే కళ్ళు ఎక్కడైతే ఆకర్షింపబడతాయో అక్కడే చూస్తాయి. ఆకర్షణ అనేది నిలువెత్తు రూపం అందంగా ఉండాలి తప్ప అడ్డమైన అందంలా ఉండొద్దు. ఇదే కాంట్రవర్సీలో యాక్టర్ శివాజీ గారు ఒక ఈవెంట్లో, ఆయన యొక్క సినిమా ప్రమోషన్ చేసుకునేటువంటి ఈవెంట్లో ఆయన ఎంతో బాగా చక్కగా చెప్పారు. అమ్మ తల్లి, మీరు వేసుకునే దుస్తులపైనే ఎదుటి వాళ్ళ ఆలోచన ఉంటుంది, కాబట్టి కొంచెం ఆచితూచి వేసుకోండి. అది 100% కరెక్ట్. కానీ ఆయన చెప్పే విధానం తప్పు. అది ఆయన కూడా ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత కూడా చెప్పింది హీరోయిన్లు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి జరిగింది. ఈ అనసూయ భరద్వాజ్ అనే ఒక ఆవిడ, ఆమె నేను హీరోయిన్ని అని ఒక అపోహలో ఉండి వచ్చి ఆమె లైవ్ పెట్టింది, శివాజీ గారిని అనరాని మాటలు అన్నది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది, తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్కి ఇచ్చినారు. ఆయన అక్కడ ఒప్పుకున్నాడు, అమ్మ నేను చెప్పే విధానం నేను సలహా మాత్రమే ఇచ్చాను, పాటించరా మీ ఇష్టం. 100% ఒక పర్సన్ ఎవరైతే దుస్తులు వేసుకోవాలి అని చెప్పే ఆ రైట్ ఎవరికి ఉండదు, 100% ఉండదు. నువ్వు ఇదే వేసుకో, నువ్వు ఇది వేసుకోకపోతే బాగుండవు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరూ చెప్పరు. ఆ శివాజీ గారు ఆయనకు చెప్పలే, కానీ చెప్పింది ఒక సలహా మాత్రమే ఇచ్చిండు. మీ జాగ్రత్తలో మీరు ఉండండి, సమయం సందర్భం పాటించండి, ఎక్కడికి వెళ్తున్నారు, ఎలా వెళ్తున్నారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మీ ఆత్మరక్షణ మీరే చూసుకోండి అమ్మా అని చెప్పి చెప్పాడు. ఆయన చెప్పినా కరెక్టే, కాకపోతే చెప్పే విధానము ఒక రెండు వర్డ్స్ వాడే ఉంటాడు, అవి తప్పు అని చెప్పేసి ఒప్పుకున్నాడు. బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి లైవ్ పెట్టి క్షమాపణ చెప్పిండు. దాని తర్వాత చిన్మయ్య అనే పర్సన్ ఆమె కూడా వచ్చింది. సో వీళ్ళందరూ ఎవరండి? వీళ్ళంతా సినిమా చేసుకునే వాళ్ళు. అమ్మ అనసూయ గారు, చిన్మయ్య గారు 100% మీరు చెప్పేది కూడా కరెక్టే. ఆడవాళ్ళ గురించి ఒకరు మాట్లాడుతున్నారు అని చెప్పేసి మాట్లాడినారు తప్ప, కానీ మీరు మాట్లాడే విధానం ఎలా ఉంది అని అంటే, మీ బౌండరీస్ ఏదైతే ఉందో, మీరు బతుకుతున్న బతుకు ఏదైతే ఉందో, మీరు చెప్పిన మాటలు మీ యొక్క బౌండరీస్ వరకే ఉంటాయి, అవి మీకు మాత్రమే మంచి జరుగుతాయి. మీ మాటలు విని ఎవరైతే సామాన్య ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో, మీ మాటలకి ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ అవుతారో తప్పకుండా అది వాళ్ళ జీవితం పైన ఎఫెక్ట్ పడుతుంది. మీరు వేసుకున్న విధానము, మీరు చెప్పిన విధానము, ఇష్టమైనట్టు బట్టలు వేసుకోండి, ఇష్టం ఉన్నట్టు ఉండండి, ఇష్టం ఉన్నట్టు తిరగండి, ఎవరు ఆపుతారు? అమ్మాయిలకు స్వేచ్ఛ లేదా, ఆడవారికి స్వేచ్ఛ లేదా, స్త్రీ పైన దౌర్జన్యం జరుగుతుంది, అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి, యుద్ధాలు చేస్తూ ఉన్నారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చెప్తున్నారు. ఇవన్నీ కూడా మీకు వర్తిస్తాయి అమ్మ తల్లి, మిగతా వారికి ఎవరికి వర్తించవు. ఎందుకంటే వాళ్ళ బతుకు వేరు, మీ బతుకు వేరు. మీకు సంబంధించినటువంటి అవకాశాలు రావాలి అంటే మీరు ఇలా మాట్లాడాలి, అవకాశాలు రావాలంటే మీరు ఇలా బట్టలు వేసుకోవాలి. తప్పకుండా అది మీ వృత్తిపరంగా కరెక్టే, కానీ మీ యొక్క మాటలు ఏదైతే ఉన్నాయో ప్రజలపైన ఎఫెక్ట్ పడి, ముఖ్యంగా ఆడవారిపైన ఎఫెక్ట్ పడి వారు మారితే వాళ్ళ బతుకులు ఆగమవుతాయి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఒక డిస్క్లైమర్ వేస్తారు కదా, ఏదైనా సరే మీ సినిమా ఇండస్ట్రీలో మీరు చెప్పే ముందు కూడా డిస్క్లైమర్ వేయండి. అమ్మ మీ ఇష్టం ఉన్న దుస్తులు వేసుకోండి, కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండండి. శివాజీ గారు చెప్పింది 100% తప్పు, ఆయన అన్న విధానం తప్పు అని చెప్పేసి ఒప్పుకున్నప్పుడు మీరు కూడా ఒప్పుకోండి. కానీ ఆ డిస్క్లైమర్ ఏదైతే మీరు వేయాలి, మా లైఫ్ స్టైల్ గురించి మేము చెప్తున్నాము, మమ్మల్ని అన్నారు కాబట్టి మేము చెప్తున్నాము,
మా హీరోయిన్లను అన్నారు కాబట్టి మేము చెప్పుకుంటున్నాం. ఆడవారు అందరూ వేసుకోండి, ఆడవారు అందరూ ఇష్టంలోట్టు ఉండండి, ఇష్టంలో బట్టలు వేసుకోండి, ఇష్టంలో తిరగండి అని చెప్పారు. ఇవి 100% కరెక్ట్. ఎందుకంటే మీలాంటి పెద్దవారు, మీలాంటి ఇన్ఫ్లుయెన్సర్లు, మీలాంటి యాక్టర్స్ చెప్పింది సామాన్య ప్రజలకి ఇష్టానుసారంగా మారిపోతుంది. వాళ్ళకి ఇష్టంగా మార్చుకుంటారు. వాళ్ళ యొక్క బతుకులు ఆగం కావడానికి కారణం అవుతాయి మీ మాటలు. కాబట్టి మీ యొక్క డిస్క్లైమర్ వేయండి. ఇవి మా లైఫ్ స్టైల్ గురించి మాత్రమే చెప్తున్నాము. శివాజీ గారు హీరోయిన్లు అన్నారు కాబట్టి మేము రియాక్ట్ అయ్యాము అని చెప్పేసి మాత్రమే చెప్పండి. కానీ ఎదుటి వారు ఎలాంటి బట్టలు వేసుకోవాలి అని కంపల్సరీ చెప్పే విధానము, చెప్పే అటువంటి రైట్, హక్కు కానీ మీకు కానీ ఎవరికి లేదు పని కదా. ఏదైతే అవసరమైందో దానిపైన తప్ప అన్నిటి వాళ్ళపైన మాట్లాడుతూ ఉంటారు మన దేశ ప్రజలు అని చెప్పేసి. మన తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా ఉంటాయి అందులో. ఎందుకు అని అంటే నేను ఎగ్జాంపుల్గా మొన్ననే జరిగినటువంటి బంగ్లాదేశ్ ఆ ఇష్యూని ఏదో తీసుకొని చెప్తున్నా. అక్కడ ఒక మనిషి ప్రాణం పోయింది, దుర్మార్గంగా కొట్టి చంపిర్రు. ఒక కుటుంబం అనాథ అయిపోయింది, ఒక మనిషి ప్రాణం పోయింది, మంది వరకు రీచ్ అయిపోయింది అది ఆ టాపిక్, ఆ ఇష్యూ అనేది. కానీ ఇది మాత్రం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. ఎందుకు ఇంతగానో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు? ఎందుకు అంటే మాట్లాడుతున్న ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క పబ్లిసిటీ కోసం తప్ప సామాన్య ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. మీ యొక్క ఐక్యతని, మీ యొక్క ధర్మాన్ని, మీ యొక్క దేశాన్ని, అది ఏ మతస్థులైనా సరే, హైందవ మతస్థులైనా సరే, ఇస్లామిక్ మతస్థులైనా సరే, క్రిస్టియన్ మతస్థులైనా సరే, బౌద్ధ మతస్థులైనా సరే, మీ యొక్క ధర్మాన్ని రక్షించుకోండి, ఇతర మతాన్ని రక్షింపజేయండి. అంతే తప్ప ఇలాంటి కాంట్రవర్సీలో ఇరుక్కొని, ఇలాంటి కాంట్రవర్సీని ఎక్స్పోజ్ చేసి, ఇలాంటి యొక్క కాంట్రవర్సీని ఎవరికి ఏమీ రూపాయి ఉరగనటువంటి ఇలాంటి కాంట్రవర్సీని మీరు సపోర్ట్ చేస్తూ అనవసరంగా టైం వేసుకోవడం తప్ప. అప్పట్లో ఆడవారికి దుస్తులు దొరకాలి అని అంటే ఎన్నో యుద్ధాలు చేసిర్రు. ఆడవారికి నిండు దుస్తులు ఉండాలి అని అంటే చాలా కష్టపడి మరీ తెచ్చుకున్నారు. అది ఒక సాంప్రదాయము. ఆ కట్టుకి ఆ బొట్టుకి ఉన్నటువంటి చరిత్ర వేరు. ఆ కట్టు ఆ బొట్టు దొరకాలి అని అంటే చాలామంది ప్రాణార్పణ చేసిర్రు. చాలామంది కొన్ని యుద్ధాలే జరిగినాయి. ఆ యుద్ధంలో భాగంగానే కురుక్షేత్రం కూడా జరిగింది. ఒక స్త్రీ యొక్క దుస్తుని లాగినందుకే కురుక్షేత్రం జరిగింది. కానీ ఇప్పుడు అంటే ఈ యొక్క కలియుగంలో, ఈ యొక్క కలికాలంలో ఈ దుస్తులు సరిగ్గా వేసుకోండి అంటేనే యుద్ధం జరుగుతుంది. ఎస్, మీరు ఇంకో మాట కూడా అన్నారు, మరి అమ్మాయిలు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, అబ్బాయిలు ఎందుకు చెప్పలేకపోతున్నారు అని చెప్పేసి. అమ్మ, అక్కడ జరిగింది రేపు ఎవరైతే చేస్తారో, ఎవరైతే అఘాయిత్యాలు పాల్పడతాడో వాడు 100% క్రిమినల్ మైండ్ ఉంటుంది. లేకపోతే వాడు మతి స్థిమితం లేనివాడు ఉంటాడు, లేకపోతే మదం ఎక్కినటువంటి వాడు మాత్రమే ఉంటాడు. అట్లాంటి వాళ్ళకి ఎవరు ఏం చెప్పినా ఎవరు ఏమీ చెప్పలేరు, చెప్పిన వాడికి అర్థం కాదు. చెప్తున్నాను, ఇక్కడ అమ్మాయిలు ఇలాంటి బట్టలే వేసుకోవాలి అని చెప్పేసి నేను ఎప్పుడు చెప్పట్లేదు. ఎందుకంటే ఆ హక్కు నాకు లేదు. కాబట్టి మీరు వెళ్ళే పరిస్థితి ఏదైతే ఉంటుందో, మీరు వెళ్ళేటువంటి సమయం ఏదైతే ఉంటుందో, మీరు వెళ్ళేటువంటి ప్లేస్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి అనుసారంగానే మార్చుకోవాలి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మీరు వేసుకున్నటువంటి దుస్తులు కానీ, మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ, మీరు చేస్తలేని సరే అది పూర్తిగా మీ ఇష్టానుసారంగానే ఉంటుంది. ఎవరి ఇష్టం వాళ్ళది. ఈ దేశంలో ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంది, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు బతకొచ్చు అనేది మనకు ఉంది. కానీ మీరు వేసుకున్నటువంటి దుస్తులను కానీ, మీరు మాట్లాడుతున్న మాటలు కానీ, మీరు చేసినటువంటి పనులే కానీ మీ వరకు ఉంటేనే బాగుంటాయి. ఆ పనుల వల్ల, మీరు చేసే చేష్టల వల్ల ఇతరులకు ఇబ్బంది కాకుండా ఉన్నంత వరకు అది యాక్సెప్టబులే. మీలో కొందరు అనుకోవచ్చు, నువ్వెందుకు చెప్తున్నావు, మరి నీకేం అవసరం అని చెప్పి. జరుగుతున్న కాంట్రవర్సీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించింది. అది ఆ సినిమా ఇండస్ట్రీ వారికే ఉండాలి. కానీ ఇది సామాన్య ప్రజలటువంటి మా ఆడపడుచుల దాకా వచ్చింది. హిందూ ధర్మానికి సంబంధించిందని చెప్పేసి వచ్చింది. భారతదేశాన్ని సంస్కృతి అని చెప్పేసి దానిపైన మచ్చబడుతుంది అని చెప్పేసి వచ్చింది. కాబట్టి నేను రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. పూర్తి వీడియో చూసాక మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో మెన్షన్ చేయండి. జై హింద్.